రియా గట్టిగా అరవడంతో శ్రవణ్ షాక్ అయ్యాడు. హే రియా బేబీ, ఏమైంది అని ఆందోళనగా అడుగుతున్న శ్రవణ్ ని చూసి టైగర్ అంటూ మ్యాన్షన్ బయట కేజ్ లో ఉన్న పులి వైపు చూపించింది రియా. దాదాపు 100 కేజీలు వెయిట్ ఉన్న టైగర్ ని చూస్తుంటే రియా గుండె కడుపులోకి జారినట్లుగా అనిపించింది. పిచ్చి రియా, దాన్ని చూసి అంతలా భయపడాలా? అది రాకీ, మా బాయ్ పెట్ టైగర్ అని చాలా కూల్ గా చెప్పాడు శ్రవణ్. ఏదో కుక్క పిల్ల అన్నంత ఈజీగా చెప్పాడు. వీడికేం పోయే కలరా దేవుడా, పులిని పెంచుకుంటున్నాడు. మాట గొంతులో నుండి బయటికి రాకపోయేసరికి లోలోనే ఏడ్చాడు భానుప్రకాష్. రియా డౌట్ క్లియర్ అవడంతో కార్ మళ్లీ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఎదురుగా పెద్ద భవనం కనిపించింది. దాని ముందు బ్లాక్ డ్రెస్ వేసుకున్న కొంతమంది సెక్యూరిటీ గార్డులున్నారు. వారి కళ్ళు ఈగల్స్ లాగా చాలా షార్ప్ గా ఉన్నాయి. చిన్న అలికిడికి కూడా తలలు తిప్పి చూస్తూ మంచి యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. అలాంటి ప్రొఫెషనల్ గార్డ్స్ ని ఆకాష్ ఇంతవరకు చూడలేదు. ముందు శ్రవణ్ అతని మనుషులు కార్ దిగి ముందుకు నడిచారు. వెనుక ఆకాష్, భాను, రియా వెళ్లారు. శ్రవణ్ ని చూడగానే ఒక గార్డ్ ముందుకొచ్చి అతనికి సెల్యూట్ చేసి, బాయ్, రాబర్ట్ సార్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అవును, వీళ్ళంతా ఎవరు? లోపలికి తీసుకెళ్తారా అని ఆకాష్ వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు. ఎస్, వాళ్ళంతా నా మనుషులే. రాబర్ట్ బాయ్ ని కలవడానికి వచ్చారు అని గార్డ్స్ తో చెప్పి అందరినీ తీసుకుని వెళ్లాడు. అక్కడ విశాలవంతమైన పెద్ద హాల్ ఉంది. కానీ అందులో ఎవ్వరూ లేరు. కూర్చోడానికి ఒక్క కుర్చీ కూడా లేదు. మొత్తం ఖాళీ. ఆ హాల్ చివరికి మాత్రం గోల్డ్ కలర్ లో పెద్ద తలుపు ఉంది. శ్రవణ్ నేరుగా ఆ తలుపు దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచాడు. లోపల మరో సీక్రెట్ డోర్ ఉంది. దాని మీద సీక్రెట్ కోడ్ కొట్టడానికి వీలుగా చిన్న బాక్స్ ఉంది. అది చూసి శ్రవణ్ కోడ్ ఎంటర్ చేశాడు. పెద్ద చప్పుడుతో ఆ తలుపు తెరుచుకుని అండర్ గ్రౌండ్ లోకి మెట్లు ఏర్పడ్డాయి. అదంతా చూస్తుంటే రియాకి టెన్షన్ గా అనిపించింది. శ్రవణ్, నేను తీసుకుని వెళ్ళమని చెప్పింది రావణ్ పేరెంట్స్ దగ్గరికి. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అసలు లోపలేముంది అని ఆకాష్ సీరియస్ గా అడిగాడు. చెప్తాను, కంగారెందుకు? లోపల రాబర్ట్ బాయ్ ఉన్నాడు. తనని కలిసిన తర్వాత అప్పుడు రావణ్ బాయ్ ఇంటికి వెళ్దాం అని చెప్పి అతను ఆ మెట్లు గుండా లోనికి వెళ్లాడు. మనసులో మాత్రం, ఈ రోజే మీ ఇద్దరికి ఆఖరి రోజు. ఇక్కడి నుండి బయటపడితే అప్పుడు వెళ్ళండి రావణ్ బాయ్ ఇంటికి అని అనుకుంటూ ముందుకు నడిచాడు శ్రవణ్. చేసేది లేక ఆకాష్, భాను కూడా ఆ అండర్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. రియా భయంగా శ్రవణ్ వెంట వెళ్తూనే శ్రవణ్ తో తనని పంపించినందుకు మనసులో తండ్రిని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంది. ఒక 15 నిమిషాల తర్వాత మెట్లు దిగి అందరూ హాల్ లాంటి విశాలమైన రూమ్ లోకి అడుగుపెట్టారు. మెట్లు దిగి 2 అడుగులు వేయగానే సెక్యూరిటీ యూనిఫామ్ లో వీళ్ళకి ఎదురొచ్చాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి తలెత్తి రియాని చూశాడు. అతని కళ్ళు ఒక క్షణం రియా అందమైన ముఖం పైన నిలిచిపోవడం గమనించిన ఆకాష్ చిన్నగా దగ్గడంతో అతను తేరుకుని, రండి బాయ్, రండి, మా మ్యాన్షన్ అతిథి మర్యాదలు అందుకోండి అని వినయంగా ఆహ్వానించాడు. చీకటిగా ఉన్న ఆ ప్లేస్ ని చూసి అనుమానం వచ్చింది ఆకాష్. బట్ నార్మల్ గా చుట్టూ చూస్తూ ఆ ప్లేస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. 6 అడుగుల దేహంతో చూడ్డానికి స్తంభంలా ఎత్తుగా బలంగా ఉన్న వాడిని చూసి భయపడింది రియా. ఎంత భయంగా ఉన్నా పక్కనే ఉన్న శ్రవణ్ బాయ్ చేతిని పట్టుకోవడానికి మాత్రం తాను సిద్ధంగా లేదు. ఒక 10 మీటర్ల దూరం లోపలికి నడవగానే ఆ అబ్బాయి గన్ తీసి ఆకాష్ కి గురిపెట్టి అని వికటాటహాసం చేశాడు. ఆకాష్ మాత్రం చిరునవ్వుతో ఆ అబ్బాయిని చూస్తూ, వెరీ గుడ్ ప్లాన్, బట్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గన్ పట్టుకున్న అతని చేతిని తన్నడంతో ఆ గన్ గాల్లోకి లేచింది. ఆకాష్ అదే అదనుగా పైకి ఎగిరి గన్ తీసుకుని ఆ అబ్బాయికి ఏం చేశాడు. ఆకాష్ స్టామినా తెలియని ఆ అబ్బాయి షాక్ లో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అరే ఓ భయ్యా, ఏం చేస్తున్నావు? అది ఫుల్లీ లోడెడ్ గన్. భయంతో అరుస్తున్న వాడి నోట్లో గన్ పెట్టి, అరిస్తే బుల్లెట్ డైరెక్ట్ గా కపాలంలోకి దిగుద్ది అని వార్న్ చేశాడు ఆకాష్. ఆ అబ్బాయి గట్టిగా అరవడంతో శ్రవణ్ వాళ్ళ దగ్గరకొచ్చి, గన్ దించు, ఇది మా అడ్డా. ఎంత ధైర్యం ఉంటే మా డెన్కే వచ్చి మా మనిషికే గన్ ఏం చేస్తావా అని ఆవేశంగా అడిగాడు. ధైర్యం అది బై బర్త్ నుండే ఉంది, కానీ ఇప్పుడు చెప్పండి, మీ బాయ్ పేరెంట్స్ ఎక్కడా అని సీరియస్ గా అడుగుతున్న ఆకాష్ ని చూసి గట్టిగా నవ్వాడు శ్రవణ్. మా బాయ్ డెన్ లోకి వచ్చి తప్పించుకుందామని అనుకుంటున్నావా? నువ్విక్కడి నుండి ప్రాణాలతో ఎలా బయటకెళ్తావో నేనే చూస్తాను అని ఆకాష్ ని బెదిరిస్తూ చెప్పి పక్కనే వాల్ కి ఫిక్స్ చేసి ఉన్న ఒక బజర్ ప్రెస్ చేశాడు. ఆ వెంటనే ఏదో వింత సౌండ్ ఆ మ్యాన్షన్ మొత్తం ప్రతిధ్వనించి గన్ పట్టుకునున్న 25 మంది పొలమంటూ ఆకాష్ ని చుట్టుముట్టేశారు. సినిమాలో తప్ప రియాలిటీలో అలాంటి గన్లని చూడని రియా భయంతో కళ్ళు తిరిగి పడబోయింది. లాస్ట్ మూమెంట్ లో రియాని చూసిన శ్రవణ్ తనని కింద పడకుండా పట్టుకుని, రియా వాట్ హ్యాపెన్ అని కంగారుగా ఆమెని లేపే ప్రయత్నం చేసి రియా ఎంతకీ లేవకపోవడంతో తనని 2 చేతులతో ఎత్తి భుజం మీద వేసుకుని, రాబర్ట్ బాయ్ వచ్చే వరకు వీళ్ళని ఒక్క అడుగు కూడా కదలనివ్వకండి అని అందరినీ వార్న్ చేసి రియాని తీసుకుని మ్యాన్షన్ లోకి వెళ్ళిపోయాడు శ్రవణ్. ఆకాష్ చేతిలో గన్ తో అలాగే నిల్చుని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అందరి చేతిలో మోడర్న్ గన్స్ ఉన్నాయి. అది కూడా ఒకేసారి 20 మందినైనా చంపే సామర్థ్యం కలుగునవి. ఇంతలో టక్ టక్ అని షూస్ సౌండ్ వినిపించడంతో అందరూ అలర్ట్ అయ్యి ఆకాష్ దగ్గరకు వచ్చేలా దారినిస్తూ సైడ్ కి లైన్ లో నిల్చున్నారు. 7 అడుగుల భారీ దేహం, చూడ్డానికి నల్లగా ఉంది. భయానికి భయం పుట్టించేలా ఉన్న ఒక అతను
నోట్లో సిగార్తో అక్కడికొచ్చాడు. అతన్ని రాబర్ట్, రావణ్ బాయ్కి రైట్ హ్యాండ్. రావణ్ బాయ్ చచ్చిపో అని చెప్పినా క్షణం కూడా ఆలోచించకుండా తన తల తీసి రావణ్ బాయ్ కాళ్ల దగ్గర పెట్టేంత పిచ్చి రాబర్ట్ కి. సిగార్ నోట్లో నుండి తీసి ఆకాష్ ఫేస్ మీదకి పొగను వదులుతూ, మా బాయ్ పేరెంట్స్ తో నీకు పనేంట్రా అని నిర్లక్ష్యంగా అడిగాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, నీకు వాళ్ళకి కలిపి చెప్తాను నా పనేంటో అని అంతే పొగరుగా చెప్పాడు ఆకాష్. చేతిలో సిగార్ కింద వేసి కాలికున్న షూతో నలిపి పాడేస్తాను. నువ్విక్కడ చచ్చావనే విషయం కూడా ఈ గోడల్ని దాటి బయటికి వెళ్ళదు. ఏమన్నా మా బాయ్ పేరెంట్స్ ని మీట్ అవ్వాలా? మా బాయ్కి తెలిస్తే నువ్విక్కడికి వచ్చేవాడివే కాదు అని కోపంగా అన్నాడు రాబర్ట్. ఆ బాయ్కే దమ్కి ఇచ్చి ఇక్కడి వరకు వచ్చాడు మా బాస్. అది తెలియక ఓ ఎగిరి పడుతున్నావు. అది తెలుసుకునే టైంకి నువ్వు ఉంటావో ఉండవో ఆ దేవుడికే తెలియాలి అని మనసులోనే అనుకున్నాడు భానుప్రకాష్. ఆకాష్ చిన్నగా నవ్వి, నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం నీ చావుకి నువ్వే ఎదురెళ్ళినట్టు. సో లేట్ చేయకుండా నన్ను చేరేలా చేస్తే నువ్వు సేఫ్ అని అన్నాడు. ఆకాష్ ఫేస్ లో నవ్వు, మాటల్లో తీవ్రతకి ఎక్కడా పొంతన కుదరకపోవడంతో వీణ్ణి ఎస్టిమేట్ చేయడంలో పొరపడ్డానా అని ఒక్క సెకండ్ తన మైండ్ లో అనుకున్నాడు రాబర్ట్. రాబర్ట్ ఆలోచనల్లో ఉన్న సెకండ్ గ్యాప్ లోని ఆకాష్ గన్ తీసి ఆ హాల్లో ఒక మూలకి అరేంజ్ చేసి ఉన్న మీడియం సైజ్ పవర్ సిస్టమ్ మీద వరుసగా 3 సార్లు షూట్ చేశాడు. మ్యాన్షన్ మొత్తానికి పవర్ సప్లై చేయడంలో సబ్ ట్రాన్స్ఫార్మర్ గా ఉన్న ఆ సిస్టమ్ బ్లాస్ట్ అయ్యి మ్యాన్షన్ మొత్తం పవర్ ఆఫ్ అయింది. కొంచెం చీకటిగా ఉన్న ఆ హాల్లో అక్కడక్కడ ఉన్న లైట్స్ కూడా బ్లాస్ట్ అయ్యి పవర్ సిస్టమ్ ఉన్న సైడ్ నుండి మంటలు రేగాయి. ఆ మంటల్లో ఆకాష్ తన ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడిలా కనిపిస్తుంటే రాబర్ట్ కి భయంతో వెన్ను నుండి ఒళ్లంతా జలధరించింది. క్షణకాలంలో జరిగిన చర్యకి అలర్ట్ అవ్వాలని సెక్యూరిటీ గార్డ్స్ నుండి గన్ తీసుకుని ఒక్క షాట్ లో అందరినీ లేపేశాడు ఆకాష్. రాబర్ట్ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ జీవితంలో ఫస్ట్ టైం భయం అనే పదానికి అర్థం తెలుస్తుంటే బాయ్ నహి అంటూ వేడుకున్నాడు. అతన్ని ఎందరో ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నారు కానీ అతను మానవత్వం మరిచి జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇప్పుడు తన ప్రాణాల మీదకు వస్తే తప్ప ప్రాణం విలువేంటో తెలియట్లేదు రాబర్ట్ కి. ఎరా, ఇంతకు ముందు ఏవో డైలాగ్స్ కొట్టావ్, మరి పారిపోతావే? రారా, దమ్ముంటే నా ఒంటి మీద చెయ్యి చూస్తాను అని రాబర్ట్ వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాడు ఆకాష్. రాబర్ట్ అంత తేలిగ్గా తన ఓటమిని ఒప్పుకోలేక చేతికి అందిన చైర్ని తీసి ఆకాష్ మీదకి విసరటంతో ఆకాష్ గన్ కింద పడిపోయింది. ఆకాష్ చేతిలో గన్ లేకపోవడంతో కొంచెం ధైర్యం వచ్చి కాలితో ఆకాష్ చెస్ట్ మీద బలంగా తన్నాడు రాబర్ట్. ఆ ఫోర్స్ కి ఆకాష్ ఎగిరి వెనక్కి పడుతూనే స్ప్రింగ్ ల పైకి లేచి పిడికిలు బిగించి రాబర్ట్ దవడపై వరుసగా 3 సార్లు కొట్టాడు. ఆకాష్ బలానికి దవడ ఎముకలు ఉన్నాయో విరిగిపోయాయో అర్థం కాక భరించలేని నొప్పితో ముఖాన్ని చేతుల్లో దాచుకుని మోకాలపై కూర్చున్నాడు రాబర్ట్. ఆకాష్ అంతటితో ఆగకుండా మోకాలతో రాబర్ట్ తలపై తన్నడంతో వెనక్కి పడ్డాడు రాబర్ట్. ఆకాష్ అలుపు తీర్చుకుంటూ, ఎరా ఇది చాలా, ఇంకొంచెం డోస్ పెంచాలా అని అడిగాడు. రాబర్ట్ కింద పడి గిలగలా కొట్టుకుంటూ, రేయ్, నన్ను పడగొట్టినంత ఈజీ కాదు మా రావణ్ బాయ్ని ఎదుర్కోవడం. నా మీద చెయ్యి వేసిన నిన్ను ఏ పాటికి ఆ పాట ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి గ్రద్దలకి ఆహారంగా వేస్తాడు అని అన్నాడు. మీ బాయ్ కోస్తుంటే చూస్తూ కూర్చోడానికి అంత చేతకాని వాడు ఎవడూ లేడిక్కడ. ముందు మీ బడే బాయ్ని ఇక్కడికి రప్పించు అని రాబర్ట్ మెడపై కాలితో తొక్కుతూ అన్నాడు ఆకాష్. ఆకాష్ పట్టుకి కదల్లేక విడిపించుకోలేక, సరే సరే నన్ను వదిలే, వాళ్ళిక్కడికే వస్తారు అని రాబర్ట్ చెప్పడంతో విసురుగా రాబర్ట్ మీదున్న కాలు తీసి ఫోన్ చేయి అని గంభీరంగా చెప్పాడు. రాబర్ట్ అతి కష్టంగా పాకెట్లో ఉన్న ఫోన్ తీసి రావణ్ పేరెంట్స్ కి కాల్ చేసి ఆకాష్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాబర్ట్ కాల్ కట్ చేసిన మరుక్షణమే వాడి కాలర్ పట్టి పైకి లేపి ఈడ్చుకెళ్లి కారులో పడేశాడు. అప్పటి వరకు జరుగుతున్నదంతా సినిమా చూస్తున్నట్టుగా చూస్తున్న భానుప్రకాష్ ఆకాష్ రాబర్ట్ ని తీసుకెళ్లి కారులో పడేయడం చూసి ఫాస్ట్ గా వెళ్లి కార్ తీశాడు. హోటల్ కి పోని అని ఆకాష్ ఆర్డర్ వేయడంతో మారు మాట్లాడకుండా హోటల్ కి తీసుకెళ్లాడు భానుప్రకాష్. హోటల్ పార్కింగ్ లో కార్ ఆగగానే ఆకాష్ కార్ దిగి రాబర్ట్ ని ఈడ్చుకెళ్లి హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లోని స్టోర్ రూమ్ లో కట్టి పడేశాడు. అప్పటికే బ్లడ్ చాలా పోవడంతో ఒంట్లో ఓపిక మొత్తం పోయి అరవడానికి కూడా నోరు తెరవలేక కిక్కురు మనకుండా నొప్పితో మూలుగుతూ ఉన్నాడు రాబర్ట్. నా అంతటా నేను మీ దగ్గరకు వస్తే కాదని నన్ను మోసం చేయాలనుకున్నారు. ఇప్పుడు నా టర్న్. వాళ్ళకి నువ్వు కావాలంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాతో సంధి కుదుర్చుకోవాలని, లేదంటే నీ జీవితం ఈ స్టోర్ రూమ్ లోనే అంతమైపోతుంది అని ఖచ్చితంగా చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆకాష్. ఆకాష్ ని తక్కువగా అంచనా వేసినందుకు మనసులోనే ఏడ్చాడు రాబర్ట్. కానీ ఎక్కడో చిన్న నమ్మకం, రావణ్ బాయ్ రింగ్ లోకి ఎంటర్ అయితే ఈ ఆకాష్ నామరూపాలు లేకుండా పోతాడని. కానీ పాపం రాబర్ట్ కి తెలియదు కదా. రాబర్ట్ అయినా రావణ్ అయినా ఆకాష్ బుద్ధి బలం ముందు తల వంచక తప్పదని అతనికి ఇంకా తెలియదు. రూమ్ లోకి వెళ్లిన ఆకాష్ అలాగే వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిల్చున్నాడు. గీజర్ ఆన్ చేయకపోవడంతో తల మీద పడుతున్న చల్లటి నీళ్లు సైతం అతనిలో ఆవేశాన్ని అదుపు చేయలేకపోతున్నాయి.
రావణ్ తమ జీవితాల నుండి పూర్తిగా తప్పుకోవాలంటే అది కేవలం వాడి పేరెంట్స్ వల్లే సాధ్యం అవుతుంది అని ఆకాష్కి తెలుసు. అందుకే ఐశ్వర్యకి దూరంగా ఉండడం ఇష్టం లేకపోయినా రావణ్ పీడ వదిలించుకోవాలని ఇంత దూరం వచ్చాడు ఆకాష్. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో డ్రెస్ రిమూవ్ చేసి బాత్ కంప్లీట్ చేసుకుని బాత్రూమ్ చుట్టుకుని రూమ్ లోకి వచ్చాడు. డ్రెస్ అప్ అవుతున్న టైంకి ఆగకుండా మోగుతున్న బెల్ సౌండ్ కి ఇరిటేట్ అవుతూ ఫాస్ట్ గా డ్రెస్ వేసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్. డోర్ ఓపెన్ చేయగానే అతని కాళ్ళ దగ్గర ఒక వ్యక్తి పడటంతో ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు ఆకాష్. ఇక్కడ ఇంత జరుగుతున్నా రావణ్ బాయ్కి తెలియదా? ఇప్పటికైనా రావణ్ బాయ్ పేరెంట్స్ ఆకాష్ కి ఎదురు పడతారా? అసలు ఆకాష్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.